2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్స్‌లో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్ ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది? అండ్ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరైనా కూడా అండ్ ఆల్రెడీ ఇందులో సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్ ప్రకారంగా బై చేయాలి అంటారా? సెల్ చేయాలి అంటారా? ఇవాళ సిల్వర్ ఎవరైనా కొనాలి అని చెప్పేసి షాప్స్ కి వెళ్తే అది మీరు సిల్వర్ ఫిజికల్ సిల్వర్ కొనేటప్పుడు ఇటక కొంటున్నారా, బిస్కెట్ తీసుకుంటున్నారా, లేదంటే జ్యువెలరీ తీసుకుంటున్నారా, 10,000 రూపాయలు కేజీకి డిస్కౌంట్ ఇవ్వమని చెప్పండి చూద్దాం. 10,000 రూపాయలు డిస్కౌంట్ ఏంటి, అసలు 1,000 రూపాయలు కూడా ఇవ్వరు. బాబు నీకు కొనేది ఉంటే కొను, లేదంటే ప్లీజ్ డోంట్ వేస్ట్ అవర్ టైం అంటారు. కానీ ఎలక్ట్రానిక్ సిల్వర్ నిన్న రాత్రి 2,57,000, ఇవాళ మధ్యాహ్నము 2,47,000. సో మీకు 10,000 రూపాయలు ఫాల్ ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసింది మార్కెట్. మరి మనము 10 షాపులకు తిరగడం ఎందుకు, వాళ్ళకి లేదంటే ఫోన్ కాల్ చేయడం ఎందుకు, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి టైం వేస్ట్ చేయడం ఎందుకు? అసలు ఇవన్నీ కూడా అర్థం కాక చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఈ టాపిక్ మీద కూడా నాకు కాల్ చేశారు. సార్ మరి ఏంటి సార్, మరి మార్కెట్లో ఇలా సిల్వర్, ఎలక్ట్రానిక్ సిల్వర్ మంచిగా తక్కువ ధరలో దొరుకుతుంది కదా, మరి అక్కడ స్పాట్ మార్కెట్లో చూసుకుంటే వాళ్ళేమో మనకి లేదండి ఈ ధరకే ఉంటుంది, మీకు కావాలంటే కొనుక్కోండి లేదంటే వదిలేయండి అంటున్నారు. మరి ఇదేం న్యాయం సార్ అంటే, చూడండి సార్, బేసిక్ గా ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఒక వస్తువు అనేది ఉంటుందో అది సిల్వరే కానివ్వండి, అతని ఇష్టం వచ్చిన రేట్లో అతను అమ్ముకుంటాడు. మీకు కొనాలి అనుకుంటే, మీకు అది సరైన ధర అనిపిస్తే మీరు కొనండి. మీ దగ్గర సరైన నాలెడ్జ్ లేనప్పుడు మీరు ఇలాంటి తప్పులు చేయాలి గానీ, మీరు సుమన్ టీవీలో వీడియోస్ చూస్తున్నారంటున్నారు, మరి మీ వీడియోస్ చూస్తూ కూడా మీరు ఇలాంటి తప్పు చేశారంటే మాత్రం మిమ్మల్ని క్షమించలేము అని చెప్పా. అయ్యో! ఎలా సార్ మరి ఏం చేద్దాము అంటే, ఒకటే మాట. చూడండి సార్, మీకు పెట్టుబడి కోసం సిల్వర్ కొనాలి అనుకుంటారు. సో పెట్టుబడి కోసం కొనాలి అంటే ఏం చేయాలి? ఎలక్ట్రానిక్ సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయి? ఇంటర్నేషనల్ మార్కెట్‌లో సిల్వర్ డాలర్‌లో ఎలా ఉంది? సరే అది అర్థం కాకున్నా గాని వదిలేయండి. మన ఎలక్ట్రానిక్ సిల్వర్ ధర చూసుకొని మీరిక్కడ స్పాట్ సిల్వర్‌లో ఎంత రేటు మనం పెట్టి కొనొచ్చు అన్న విషయం మీకు అర్థమవుతుంది. అది చాలా సింపుల్ కాలిక్యులేషన్. దానికి చాలా సింపుల్ లాజిక్ అవసరం ఉంటుంది. ఎలక్ట్రానిక్ సిల్వర్ గురించి మనము 3, 4 సంవత్సరాల నుంచి వీడియోస్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఇది ఐ థింక్ థర్డ్ ఇయర్ అయిపోయేసి ఫోర్త్ ఇయర్ రానే వస్తుంది. సో ఇంతమందికి మనము డీటెయిల్‌గా అందరికి ఎడ్యుకేట్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు తప్పులు చేయకూడదు. ఎందుకంటే నౌ ఇట్స్ హై టైమ్ శిరీష. ఈ వార్స్ వల్ల ఏమవుతుందంటే ఎవరు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎవరు లేరు మనకు తెలీదు గానీ, కానీ మన భారతదేశంలో మాత్రం మనందరికీ మాత్రము చాలా కష్టాలు రాబోతున్నాయని చెప్పేసి ఇండైరెక్ట్‌గా మన గవర్నమెంట్‌లే మనకు చెప్తున్నాయి. ఖర్చులు తగ్గించేయండి అన్నిట్లో కూడా అని చెప్పేసి. అంటే దానికి అర్థం ఏంటి? రాబోయే ఆర్థిక సంక్షోభము అలా ఇలా ఉండదండి. ఒక రేంజ్‌లో ఉండబోతుంది. బ్లాస్ట్ కాబోతుంది. ఎక్స్‌ప్లోడ్ కాబోతుంది ఈ ఎకనామిక్ క్రైసిస్. సో దాని గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్టుగా అందరూ నడుచుకుంటే మీరు 4 రాళ్లు వెనకేసుకుంటారు. సేవింగ్స్ పెరుగుతాయి. మీకు రిటైర్మెంట్‌కి బెనిఫిట్స్ వస్తాయి. మీకు మంచి కొన్ని కోట్లాది రూపాయలు మీరు పెట్టుబడి పెడితే మీకు అలాంటి ప్రాఫిట్ వస్తుంది. కానీ మీరు మాత్రము అక్కడ మాత్రం 10 కేజీలు, 50 కేజీలు ఫిజికల్ సిల్వర్ కొనుక్కునే డబ్బులన్నీ ఇరుక్కున్నాయి అందులో. కొంతమంది చెప్తున్నారు ₹1,00,000 దాకా వస్తుంది సిల్వర్ పడిపోయి అని చెప్పేసి. అది ఎంతవరకు నిజము? ఏ నెలలో వస్తుంది? ఏ సంవత్సరంలో వస్తుంది? ఎవరు చెప్పలేరది. కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. కరెక్ట్‌గా పెరిగిన తర్వాత ఎక్కడ అమ్మాలి అది మనకు తెలిసుండాలి. పడిపోతే నాకు ఈ రేట్‌లోనే నేను కొనుక్కోవచ్చా? లేదంటే ఇంకా పడిపోతుందన్న విషయం కూడా మీకు తెలిసుండాలి. సో దట్ మీరు కొనుక్కునే ముందు మీరు లాసుల్లో ఉండరనమాట. సో దాంట్లో ఏంటంటే కొనుక్కున్న తర్వాత కూడా లాసెస్ రాకుండా చూసుకోవాలి అంటే ఒక స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే బ్రేకులు లేని బండి నడిపించలేము. స్టాప్ లాస్ గాని ట్రేడ్ కూడా చేయొద్దు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సిల్వర్ ఇవాళ ₹10,000 నిన్న రాత్రి నుంచి ఇవాళ దాకా పడిపోయింది అంటే అది చిన్న విషయం కాదు. ఇక్కడ ఇంకా పడబోతుంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా డాలర్ గురించి చెప్తున్నారు. నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు మన రూపాయిలో పడిపోతుందని. సో అవన్నీ కూడా డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. ప్రస్తుతానికి ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాము. ఇవాళ మార్కెట్ లో ఎలా ఉంది ఇంట్రాడే చార్ట్స్ కానివ్వండి, అండ్ దాంతో పాటే స్పాట్ ధరలు కూడా చూద్దాం. మనకి 2,47,400 లో ట్రేడ్ అవుతుందండి సిల్వర్. సో ఇక్కడ చూసుకుంటే నిన్న రాత్రి చూడండి దాదాపు 11, 11:30 మధ్యలో 2,56,000 వరకు ఇక్కడ వచ్చింది. దానికంటే ముందు నిన్న మార్నింగ్ 9 గంటలకే 2,57,000 దాకా వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇవాల్టిలో
మధ్యాహ్నం 2:30కి దాదాపు 2,46,700 వరకు వచ్చిందండి. సో ఇక్కడ నుంచి దీని అర్థం ఏంటంటే నిజంగానే ఇంకా పడుతుందా అంటే ఎస్ దేర్ ఆర్ ఛాన్సెస్ అని చెప్పేసి చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అందరూ. దాదాపు 2,40,000 అని చెప్పి కొందరు చెప్తే ఇన్స్టాగ్రామ్ లో కొందరు ఏమంటున్నారంటే 2,27,000 వరకు రాబోతుందండి రాబోయే రోజుల్లో అంటున్నారు. మరి నిజంగానే ఎక్కడ దాకా వెళ్తుందా? ఒకవేళ వెళ్తుందంటే పైన ఎక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అమ్ముకోవచ్చు. లేదంటారా కిందికి వచ్చిన తర్వాత కొనుక్కోమంటారా? 227 రాకపోతే 230లో కొనొచ్చా? అంటే 2,30,000లో కొనొచ్చా లేదా అన్నది కూడా చాలా మంది అడిగారు. సో మీ అందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నాను. రైట్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే మీరు ఎవరి ముందు కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో కాబట్టి అందులోనే భాగంగా ఇప్పుడు మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇట్స్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ గుర్తుపెట్టుకోండి. సో సిల్వర్ చూడండి శ్రీష నిన్న 2,265 రూపీస్ గ్రామ్ ఉంటే ఇవాళ 260 రూపీస్ ఉందండి గ్రామ్ ఇక్కడ చూసుకుంటే సిల్వర్ మీకు. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది రేట్ ధర స్పాట్ మార్కెట్ లో చూసుకుంటే -5 రూపీస్ ఉందండి. అంటే నిన్నటికి ఇవాళకి 5 రూపాయలు మాత్రమే స్పాట్ మార్కెట్ లో పడితే ఫ్యూచర్స్ మార్కెట్ లో ఎలక్ట్రానిక్ సిల్వర్ మాత్రం దాదాపు మీకు 10,000 రూపాయల కంటే ఎక్కువగా పడిపోయింది. ఇంకా ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అండ్ దానికోసమే మీకు సపోర్ట్ లెవెల్స్ చూపిస్తాను చూడండి. 2,53,620 resistance 1, 2,56,499, 2,58,312 అండ్ ఇవి 3 రెసిస్టెన్సే కాకుండా మనకు కావాల్సింది అతి ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు సపోర్ట్స్ పైన ఉండే అవకాశం ఉందా లేదా అంటే లాస్ట్ సపోర్ట్ చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మొదటి సపోర్ట్ ఎప్పుడైతే దిగుతుందో అంటే రెండో సపోర్ట్ కూడా లెక్క చేయకుండా మూడో సపోర్ట్ దగ్గరికి వచ్చేసి మూడో సపోర్ట్ కింది కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎందుకంటే గోల్డ్ ఆల్రెడీ మూడో సపోర్ట్ కింద ట్రేడ్ అవుతుంది. సో సిల్వర్ లో చూసుకుంటే 2,48,928 మొదటి సపోర్ట్, 2,47,115, 2,44,236. సో ఈ 3 సపోర్ట్స్ ఉన్నాయండి. 244 దిగిందంటే చాలా మంది అంటున్నారు ఇవాళే ఇంకా ఎక్కువగా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో రాత్రి 9 లోపు పెద్ద ఫాల్ అంటున్నారు. మరి కాల్ చేయండి. అదే టైంలో మీరు ఆ సరైన ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి. అప్పుడే మీరు ఎలాంటి పెట్టుబడి కోసమైనా సిద్ధం అవ్వండి. శిరీష థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.